హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీజే హోమ్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఐటెం నేమ్ ఏంటంటే తమలపాకు బజ్జీ. ముందుగా ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసుకుందామా మరి. ఆయుర్వేదం పరంగా తమలపాకు అనేది నోటి నుండి వచ్చే దుర్వాసనను పోగొడుతుంది. తమలపాకులో ఉన్న కాల్షియం వలన ఎముకలు గట్టిపడతాయి. ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. అలానే ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 20 నుండి 25 తమలపాకులు తీసుకోవాలి. నేను 20 తమలపాకులు తీసుకున్నాను. ఈ తమలపాకులు బాగా వాష్ చేసుకొని కాడ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండిని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడిని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. అలానే తగినంత వాటర్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి దాన్ని మనం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఇంకోసారి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు దాన్ని మనం కలుపుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఆకుల నుండి 3 డిఫరెంట్ సైజెస్ ఆకులు తీసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని మనం మడత పెట్టుకోవాలి. చూసుకోండి ఫ్రెండ్స్, పెద్ద ఆకు కింద వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా మనం ముందుగా చేసుకున్న మిశ్రమంలో నుండి డిప్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ ఆయిల్లోకి బజ్జీలా వేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి. మంటను మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్లోకి తీసుకోండి. సో ఫ్రెండ్స్, అయిపోయింది. నేను ఈ తమలపాకు బజ్జీని టొమాటో సాస్తో సర్వ్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తారా? మరి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.